సో చాలా మందికి ఏపీ ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ఎవరెవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో రిజల్ట్ వచ్చిన తర్వాత సో మీ అందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సిలింగ్ అనే పదాన్ని నేను విన్నాను, కానీ నాకు అర్థం చేసుకోవడానికి చాలా వరకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, అంటే ఇది చాలా పెద్ద టఫ్ ప్రాసెసా లేకపోతే ఈజీ ప్రాసెసా? ఎలా మనం దీన్ని ఈజీ చేసుకోవాలి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకుంటేనే కదా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతాను. సో కాబట్టి మీరు ఎటువంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు. మీ డౌట్స్ అన్నింటినీ కూడా నేను ఫటాఫంచలు చేస్తాను ఈరోజు. ఓకే, క్లియర్గా మీరు ఏంటంటే వీడియో చేస్తే మీకు అర్థమైపోతుంది అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాశారో మీరు ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేటువంటిది ఒకటి స్టెప్ ఉంటుందన్నమాట. దట్ మీన్స్ మీకంటూ ఒక ర్యాంక్ అలాట్ చేస్తుంటారు. ఆ ర్యాంక్కి తగినట్టుగా మీకు ఏ కాలేజ్లో సీట్ అనేటువంటిది అలాట్ అవుతుంది. సో పలానా కాలేజెస్ లిస్ట్ ఇస్తారనమాట. మొత్తం మీకు ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించినటువంటి ఒక కాలేజెస్ లిస్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట. ఆ లిస్ట్లో మీకు మంచి టాప్ కాలేజీలు, మీకు మంచి స్కోర్ వచ్చింది, ఓకే పలానా టాప్ కాలేజ్లో నేను ప్లేస్ అవుతాను. లేదు నాకు వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకుని నేను ఈ కాలేజీలో ఉండాలనుకుంటున్నాను. ఇలా మన ఫ్యూచర్ని మనం ఏ కాలేజీలో చదివి మన మెమరీస్ని అక్కడ క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ఒక దానికి సంబంధించిన ఒక కీలకమైన ప్రాసెస్ అనమాట ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇది ఎలా ఉంటుంది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఒకసారి 2025 బేస్డ్ ఇంతకుముందు జరిగింది అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తాను, మీరు ఒకసారి చూసేయండి. సో ముందుగా ఏంటంటే మీకు ఏవైతే మీ వెబ్సైట్కి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఓకే మీ వెబ్సైట్ హాల్ టికెట్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఓకే మీ మొబైల్ నెంబర్, ఇట్లాంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని తీసుకొని మీరు ఏంటంటే వీటిని ముందుగా మీకు సంబంధించిన ఒక ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఫేస్ చేయాలి. ఓకే దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఓకే ఇదిగో నీ డీటెయిల్స్ ఇవన్నీ నువ్వు ఆల్రెడీ వెబ్సైట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చావు కదా, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని చెప్పి కంప్లీట్గా మనకి డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. వాటన్నిటిని మనం ఓకే కొట్టుకుంటూ వాటిని చెక్ చేసుకుంటూ ప్రాపర్గా మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా కన్ఫర్మ్డ్గా ఉన్నట్లయితే మనం చదివిన డీటెయిల్స్, మనం ఎక్కడ చదివా, మన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్న తర్వాత మనం ఏంటంటే ఫైనల్గా ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంటుందో ఇది ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ 1200 ఉండింది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 600 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజ్ కింద పే చేయాలి. మనం పే చేసిన తర్వాత మనం పే చేసినటువంటి పేమెంట్ అనేటువంటిది సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ పేమెంట్ స్టేటస్ కూడా మనకి ఏంటంటే దాన్ని చెక్ చేసుకోవడం కూడా ఇస్తారు. సో ముందుగా మనం ఏదైతే పేమెంట్ చేస్తామో పేమెంట్ చేసిన తర్వాత దాని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రింట్ తీసుకోవడం బెటర్, బికాస్ మన దగ్గర అంటే ఒక రెఫరెన్స్ ఉంటుంది, మేము పే చేసాము, ఇదిగో పలానా ఐడితో మేము పే చేసామని చెప్పి ఏంటంటే ఒక ప్రాపర్ రెఫరెన్స్ మన దగ్గర కూడా ఉంటుంది. సో ప్రింట్ అయితే తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే మనకి ఏపీ వాళ్ళకైతే కంప్లీట్లీ మనకి ఇది ఆన్లైన్గా ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లోనే మన సర్టిఫికేట్స్ అనేటువంటిది వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే సో అందరికీ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట సర్టిఫికేట్స్, ఎక్సెప్ట్ ఫర్ పీడబ్ల్యూడీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, క్యాప్ సర్టిఫికేట్ ఇట్లాంటి వాళ్ళకి తప్పితే మోస్ట్లీ మిగతా వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటి వాడు అక్కడ లిస్ట్ చూపిస్తూ ఉంటాడు అనమాట. ఆ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏంటంటే మనం వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఎవరెవరికైతే ఏ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కావాలి సార్, మాకు ఎలాంటి ఒక సర్టిఫికేట్స్ ఉండాలి, ఏవైతే మేము దీనికి పెట్టాల్సినటువంటి డౌట్ ఉంటే మాత్రం ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. దానికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో అనేది మీకు కంప్లీట్గా చేస్తాను, ఒక డీటెయిల్ లిస్ట్ అంటే మీకు పిన్ చేస్తాను. ఓకే అండ్ అలాంటి ఒక డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఏవైతే మన 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు, మెమో కావచ్చు, ఒకవేళ మనం కనుక క్లెయిమ్ చేస్తే మేజర్గా ఉండేటువంటి మనం క్లెయిమ్ చేస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదన్నా ఒకవేళ ఇన్కమ్ మనం క్లెయిమ్ చేస్తే ఈ సంవత్సరం అంటే ఈ 2026కి సంబంధించి జాన్ 1 తర్వాత అయ్యున్న సర్టిఫికేట్ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్, మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత ఉన్న సర్టిఫికేట్ అయితే ఇంకా బెటర్. ఓకే అంటే మార్చ్ తర్వాత ఉన్న సర్టిఫికేట్ అలా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఒకవేళ మనం క్యాస్ట్ కనుక క్లెయిమ్ చేసుకుంటే రిజర్వేషన్, సో క్యాస్ట్ సర్టిఫికేట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రాపర్ సర్టిఫికేట్స్ మన అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే 10th ఇంటర్ మార్క్ లిస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. సో సర్టిఫికేట్ అప్లికేట్స్ మనం ప్రాపర్గా అప్లోడ్ చేయాలి ఈ సర్టిఫికేట్స్ని. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవటం. ఓకే ఇక్కడ మీకు అర్థం కాదు కొంతమందికి వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అని చెప్పి. అంటే ఏం లేదు, జనరల్గా ఇప్పుడు మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారో మీ మొబైల్కి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుందన్నమాట. మీరు పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరే సొంతంగా. ఆ పాస్వర్డ్ లాగిన్ ఐడి మీరు తీసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు ఒక లిస్ట్ చూపిస్తుంది అనమాట. పలానా సెట్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే దాంట్లో మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని, మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీరు ఒక ఇమాజినేషన్లో ఓకే ఈ ర్యాంక్కి ఈ కాలేజ్ అయితే బాగుంటుంది, నేను ఇప్పుడు సపోజ్ ఒక టాప్ కాలేజ్లో మంచి టాప్ సీట్ కొట్టాను. టాప్ సీట్ కొట్టినప్పుడు ఏ నచ్చిన కాలేజ్ అని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకంటూ ఇప్పుడు సపోజ్ ఒక 10 లిస్ట్ ఉంటుందన్నమాట. ఒక 10 కాలేజీలు ఉన్నాయి.
ఈ 10 కాలేజీల్లో నా ప్రయారిటీ ఏంటి, ప్రయారిటీ వైజ్గా మనం ఏంటంటే అలైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ కాలేజ్ నా ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, నేను ఇదిగో అన్నిట్లో కల్లా ఏపీలో మొత్తం టాప్ కాలేజెస్లో ఈ టాప్ కాలేజ్ ఉంది, సో కాబట్టి నేను ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత ఒకవేళ సపోజ్ నువ్వు ఫస్ట్ టాప్ కొడితే ఓకే, అలా కాకుండా ఒకవేళ వేరే మార్క్స్ ఏమన్నా వచ్చినాయి, కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి, ఆ కాలేజ్ వస్తుందో రాదో తెలియదు, అది రాకపోతే నువ్వు పెట్టిన కాలేజ్ ఉంది, సపోజ్ నీకు ఆ కాలేజ్ రాకపోతే నీకు నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలి చెప్పు. ఇప్పుడు అడుగుతా కదా, నీకు నేను ఒక వరం ఇస్తానైనా, ఆ వరంలో నేను చెప్పినటువంటి లిమిట్స్లో ఉంటే నువ్వు ఓకే, అది కాకపోతే ఇంకా వేరేది ఏం కావాలో కోరుకొని అంటాం కదా, అట్లా మనం చెప్పిన ఫస్ట్ కాలేజ్ రాలేదు, రాని పక్షాన నెక్స్ట్ కాలేజ్ ఏంటి, వస్తే నీకు ఫస్ట్ అలాటడే ఇస్తాడు నీ ర్యాంక్ తగినట్టుగా ఉంటే, రాకపోతే నీకు వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే నువ్వు రెండో కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావు. అలా మొత్తం 10 ప్రయారిటీ వైజ్గా మనం ఏంటంటే ఒక్కొక్క కాలేజ్ని మన లిస్ట్లో ఇది ప్రయారిటీ 1, ముందు నాకు ఈ కాలేజ్, దీంట్లో రాకపోతే దీని తర్వాత ఈ కాలేజ్, ఒకవేళ అది కూడా రాలేదు, సెకండ్ కాలేజ్ నేను పెట్టిన కూడా రాలేదు, అప్పుడు థర్డ్ ప్రయారిటీ ఇది, దీంట్లో వచ్చినా పర్వాలేదు, అది కాకపోతే ఫోర్త్ ప్రయారిటీ. ఇలా మనం ఏంటంటే ప్రయారిటీ వైజ్గా ఫస్ట్ కావాలనుకునే దాన్ని ఫస్ట్, లాస్ట్ ఇంకా నా లీస్ట్ ప్రయారిటీ ఇదే, ఇంక ఏవి కాకపోతే నాకు వచ్చిన ర్యాంక్కి ఇది అనుకుంటే ఏంటంటే దాంట్లో వస్తుంది అనమాట. సో అలా మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో మనం వెబ్ ఆప్షన్స్ అనేటువంటి ఇచ్చుకుంటూ ఉంటాం. ఫైనల్గా మనకు దాంట్లో కూడా ఎడిట్ చేసుకోవాలా, లేకపోతే ఫైనల్గా ఇదే అని చెప్పి మనకు ఒక టైం ఇస్తారు, అలాంటి టైం లోపల మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంత లోపలే మనం ఇది ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే ఏంటంటే లైక్ మనం ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఏంటంటే చూసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రీజ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రీజ్ చేస్తాం. ఫైనల్లీ మీకు ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా మీకు వచ్చిన ర్యాంక్ని, మీకు వచ్చిన మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నింటిని వాళ్ళు వెరిఫై చేసుకొని ఫైనల్గా ఓకే అనుకుంటే ఏంటంటే మీరు తగినట్టుగా మంచి టాప్ స్కోర్ అయ్యారంటే మీకు తగిన కాలేజీలో ఇస్తారు. లేదు ఒకవేళ మీకు వచ్చిన స్కోర్కి తగిన మీరు కూడా ఏంటంటే ఆల్రెడీ మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని ఉంటాం, మన కాలేజ్కి ఏ సీట్ వస్తుంది, మన ర్యాంక్కి ఏ సీట్ వస్తుంది, ఏ కాలేజీలో వస్తుంది, ఇది మంచి కాలేజా కాదా చెక్ చేసుకుని పెడతాం మనం ఆప్షన్స్. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో మనకి సీట్ అనేటువంటిది అలాట్మెంట్ అవుతుందా లేదని వాళ్ళు ఇస్తారనమాట. ఒకవేళ మనం మంచి స్కోర్ కొట్టేసి మనం అనుకున్న కాలేజ్లో, ఒకవేళ లేదు ఏ స్కోర్ కొట్టినా మనకి మనం ఆ డిఫైన్డ్ కాలేజ్లో, ఆ పర్టికులర్ కాలేజ్లో మనకు ఆ ర్యాంక్కి వచ్చే పని అయితే మాత్రం ఏంటంటే వాడు అలాట్ చేస్తాడు, అలాట్ చేసినట్టుగా మనకి ఇస్తాడనమాట. అప్పుడు మనం మన అకౌంట్ నుంచి లైక్ ఇది ట్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో మన కాలేజ్ ఫీజు దాన్ని పే చేసేసి మనం ఈజీగా కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. ఇది కంప్లీట్లీ ఏంటంటే ఇది ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒక లైక్ కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అనమాట. ఇది బేసిక్గా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. సో మీకు ఒక బేసిక్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కౌన్సిలింగ్ అంటే ఎలా ఉంటుంది. అంటే మనం ఏదో భయపడక్కర్లేదు, ప్రాపర్గా మనకు కావాలి, కాకపోతే ఇప్పటి నుంచే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకోవటం. నేను చెప్పాను కదా, మీరు ఇన్కమ్ క్లెయిమ్ చేస్తున్నట్లయితే మార్చ్ 31 తర్వాత లేకపోతే జనవరి 1 తర్వాత ఉండేటట్టుగా చూసుకోండి. అలా బేసిక్ థింగ్స్ ఇస్తారనమాట, ఇంత లోపలికి ఉండాలని చెప్పి. అంటే మోస్ట్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఉన్నదైతే బెటర్ అనమాట. ఓకేనా, సో కాబట్టి మార్చ్ తర్వాత ఉన్నదాన్ని చూసుకోండి. అండ్ దాంతోపాటు లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మారదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైనా లైక్ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ని, ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనం క్లెయిమ్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే ప్రాపర్గా ఆబ్వియస్గా మనకి ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది, మీకు నచ్చిన కాలేజ్లో మీకు అలాట్ అయిపోతుంది. ఒకవేళ కొంతమందికి వాళ్ళకి అనుకున్న ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ కాకపోతే సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఈసారి కొంచెం మాడిఫై ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి దాంట్లో చూసుకొని మనకు నచ్చిన కాలేజ్లో వచ్చింది అనుకోండి, మనం ఈసారి దాంట్లో జాయిన్ అయిపోవచ్చు, మళ్ళీ మనం ఫీజు పే చేసేసి ఈజీగా దాంట్లో చూసుకోవచ్చు. సో ఇలా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీకు క్లియర్గా ఒక కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరెవరైతే లైక్ ఏపీ వెబ్సైట్ కౌన్సిలింగ్కి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేసేయండి, వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నా లైక్ నెక్స్ట్ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ తోటి, ఫుల్ డాక్యుమెంట్స్ తోటి మీకు నేనైతే ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ టు ఫిజిక్స్ వల్ల. సో మరింత ఇన్ఫర్మేషన్తో మరింత కంటెంట్ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ఫిజిక్స్ వల్ల. థ్యాంక్ యూ.